హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి స్టాక్ జీకే నుంచి తేదీలు కూడా అడుగుతుంటారండి. సో ఇంపార్టెంట్ డేట్స్ కొన్ని చూద్దాం. ప్రవాస భారతీయుల దినోత్సవం అండి. ఇది జనవరి 9 అండి. సో గాంధీ ఇండియా వచ్చిన రోజు అనమాట. 1915 దక్షిణాఫ్రికా నుండి వచ్చిన రోజు. దాన్ని మనం ప్రవాసీ భారతీయ దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ జాతీయ యువజన దినోత్సవం అండి, జనవరి 12. ఇది స్వామి వివేకానంద జయంతి. నెక్స్ట్ సైనిక దినోత్సవం అండి, ఆర్మీ డే, జనవరి 15. నెక్స్ట్ దేశప్రేమ దివస్ అండి, జనవరి 23, సుభాష్ చంద్రబోస్ జయంతి అది. జాతీయ బాలికల దినోత్సవం అండి, జనవరి 24. నెక్స్ట్ జాతీయ ఓటర్ల దినోత్సవం అండి, జనవరి 25. నెక్స్ట్ కుష్టి వ్యాధి నివారణ లేదా అమరవీరుల సంస్కరణ దినోత్సవం అంటాడు, జనవరి 30. ఇది గాంధీ వర్ధంతి రోజు అండి. పోస్ట్ గార్డ్ డే అండి, ఫిబ్రవరి 1. నెక్స్ట్ మాతృభాష దినోత్సవం అండి, ఫిబ్రవరి 21. జాతీయ సైన్స్ డే అండి, ఫిబ్రవరి 28. ఇది రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు. జాతీయ రక్షణ దినోత్సవం అండి, డిఫెన్స్ డే, మార్చి 3. ఇక్కడ చిన్న ట్రిక్ ఉందండి. డిఫెన్స్ డే, నేవీ డే, ఎయిర్ ఫోర్స్ డే, ఈ మూడింటికి సులువుగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ అండి. ఇది MDO DNA 348 అండి. చూడండి పైన MDO అంటే మార్చు, డిసెంబర్, అక్టోబర్ అండి. DNA అంటే డిఫెన్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండి. కింద డేట్స్ అండి, మార్చి 3, డిసెంబర్ 4, అక్టోబర్ 8. ఇలా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఈ 3 డేట్స్. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 8. నెక్స్ట్ ప్రపంచ వికలాంగుల దినోత్సవం, మార్చి 15. నెక్స్ట్ ప్రపంచ అటవీ దినోత్సవం, మార్చి 21. నెక్స్ట్ ప్రపంచ నీటి దినోత్సవం, మార్చి 22. నెక్స్ట్ ప్రపంచ వాతావరణ దినోత్సవం అండి, మార్చి 23. క్షయ దినోత్సవం, ఇది ఎప్పుడంటే మార్చి 24 అండి. ఇక్కడ చిన్న ట్రిక్ ఉందని చూడండి. అటవీ దినోత్సవం, నీటి దినోత్సవం, వాతావరణ దినోత్సవం, క్షయ దినోత్సవం, ఈ వరుసగా మార్చి 21, 22, 23, 24 కదండి. సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు ఇలా అండి. చూడండి కింద రాశాను. నెక్స్ట్ జాతీయ సముద్రయాన లేదా సమతా దివస్ అండి, ఏప్రిల్ 5. ఇది బాబు జగజ్జీవన్ రాయ్ జయంతి. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అండి, ఏప్రిల్ 7. ప్రపంచ దరిద్ర దినోత్సవం, ఏప్రిల్ 22. నెక్స్ట్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అండి, ఏప్రిల్ 24 అండి. ఇది బాగా ఇంపార్టెంట్ బిట్టు. నెక్స్ట్ బాల కార్మికుల దినోత్సవం, ఏప్రిల్ 30. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అండి, మే 1. దీన్ని మేడే అంటారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అండి, మే 3. నెక్స్ట్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అండి, మే 8. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అండి, మే 12. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం వచ్చి మే 15 అండి. నెక్స్ట్ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం అండి, మే 21. నెక్స్ట్ కామన్వెల్త్ దినోత్సవం, మే 24. నెక్స్ట్ పొగాకు వ్యతిరేక దినోత్సవం అండి, మే 31. నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, జూన్ 5. వచ్చి ప్రపంచ శరణార్థుల దినోత్సవం అండి, జూన్ 20. జాతీయ గణాంక దినోత్సవం అండి, జూన్ 29. ఇది PCI మహాలనోబిస్ జయంతి. నెక్స్ట్ జూలైలో అండి వైద్యుల దినోత్సవం అండి, జూలై 1. ప్రపంచ జనాభా దినోత్సవం అండి, జూలై 11. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్గిల్ విజయ్ దివస్, జూలై 26. ప్రపంచ తల్లిపాల దినోత్సవం అండి, ఆగస్టు 1. ఈరోసిమా దినోత్సవం అండి, ఆగస్టు 6. అండ్ నాగసాకి క్విట్ ఇండియా దినోత్సవం, ఆగస్టు 9. అంతర్జాతీయ యువజన దినోత్సవం అండి, ఆగస్టు 12. జాతీయ యువజన దినోత్సవం అయితే జనవరి 12 అండి. అంతర్జాతీయది అయితే ఆగస్టు 12 అండి, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సద్భావన దివస్ అండి, ఆగస్టు 20. ఇది రాజీవ్ గాంధీ జయంతి. నెక్స్ట్ జాతీయ క్రీడా దినోత్సవం అండి, ఇది కూడా ఇంపార్టెంట్, ఆగస్టు 29 అండి. ఇది హాకీ వీరుడు ధ్యాన్ చంద్ బర్త్డే రోజు జరుపుకుంటాం. నెక్స్ట్ ఉపాధ్యాయుల దినోత్సవం అండి, సెప్టెంబర్ 5. ఇది అందరికీ గుర్తుంటుంది. అలాగే అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం అండి. కొన్ని డేట్స్తో కాకుండా వారాలతో ఉంటాయి చూడండి అవి. వివాహ దినోత్సవం అండి, ఫిబ్రవరి 2వ ఆదివారం జరుపుకుంటారు. తల్లుల దినోత్సవం అండి, మే 2వ ఆదివారం జరుపుకుంటారు, మదర్స్ డే అంటారు. తండ్రుల దినోత్సవం అండి, ఫాదర్స్ డే, దీన్ని జూన్ 3వ ఆదివారం జరుపుకుంటారు. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే అండి, అదే స్నేహితుల దినోత్సవం, ఇది ఆగస్టు 1వ ఆదివారం జరుపుకుంటారండి. అంటే వారాలు అనమాట, ఆదివారం, 2వ ఆదివారం, అలా జరుపుకుంటారు ఇవి. ఇది అక్టోబర్ 5 అండి. ఇది అంతగా తెలియదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. జాతీయది అయితే సెప్టెంబర్ 5, అంతర్జాతీయ అయితే అక్టోబర్ 5 అండి. నెక్స్ట్ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అండి, సెప్టెంబర్ 8. ప్రపంచ ఓజోన్ దినోత్సవం అండి, సెప్టెంబర్ 16. శాంతి అహింస దినోత్సవం, సెప్టెంబర్ 21. ప్రపంచ పర్యాటక దినోత్సవం, సెప్టెంబర్ 27. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం లేదా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అండి, అక్టోబర్ 1. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ గాంధీ జయంతి అండి, అంతర్జాతీయ అహింస దినోత్సవం, అక్టోబర్ 2. ప్రపంచ ఆవాస దినోత్సవం అండి, అక్టోబర్ 3. ప్రపంచ వన్యప్రాణి జంతు సంక్షేమ దినోత్సవం అండి, అక్టోబర్ 4. ఇది
నెక్స్ట్ ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం అండి అక్టోబర్ 15, ఇది ఇంపార్టెంట్. యుఎన్ఓ దినోత్సవం అండి అక్టోబర్ 24, ఇది చాలా టైమ్స్ రిపీట్ అయిందండి బిట్టు. ప్రపంచ పొదుపు దినోత్సవం అండి అక్టోబర్ 30. బాల సంరక్షణ దినోత్సవం అండి నవంబర్ 7. జాతీయ విద్యా దినోత్సవం అండి నవంబర్ 11. ప్రపంచ డయాబెటీస్ లేదా బాలల దినోత్సవం అండి నవంబర్ 14, నెహ్రూ జయంతి రోజు జరుపుకుంటాం. నెక్స్ట్ పౌరుల దినోత్సవం అండి నవంబర్ 19 అండి, ఇది ఇందిరాగాంధీ గారి జయంతి రోజు జరుపుకుంటాం. ఎన్సిసి డే అండి నవంబర్ 25. లా డే అండి న్యాయ దినోత్సవం నవంబర్ 26. నెక్స్ట్ ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత లేదా కాలుష్య నివారణ దినోత్సవం అండి డిసెంబర్ 2. నెక్స్ట్ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం అండి డిసెంబర్ 10, ఇది ఇంపార్టెంట్, చాలా రిపీట్ అయింది. యూనిసెఫ్ డే డిసెంబర్ 11 అండి. విజయ్ దివస్ అండి డిసెంబర్ 16 డేటు. మ్యాథమెటిక్స్ డే అండి డిసెంబర్ 22, రామానుజన్ జయంతి, ఇది చాలా మంది తెలిసి ఉంటుంది. నెక్స్ట్ కిసాన్ దివాస్ డే అండి డిసెంబర్ 23, ఇది చరణ్ సింగ్ గారి జయంతి రోజు జరుపుకుంటాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు స్టాక్ జీకే పరంగా వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అండి ఇవి. ఇంకా నెక్స్ట్ టాపిక్